ప్రివ్యూ ఆఫ్ మాస్ జాతర. ముందు నుంచి దీని మీద ఎక్స్పెక్టేషన్స్ నిల్లు. ట్రైలర్ చూసాక కూడా ఒపీనియన్ ఏం మారలే. కాకపోతే ఒకే ఒక పాజిటివ్ థింగ్ అంటే ఈ మూవీ డైరెక్టర్ ప్రీవియస్గా సామజవర్గమన మూవీకి రైటర్గా చేశారు. సో డెబ్యూ ఛాన్స్ కాబట్టి తప్పు చేయరని కొంచెం నమ్మకం ఉంది. ఇంకా రవితేజ గారు ప్లస్ కమర్షియల్ సినిమా ఈ కాంబినేషన్ ప్రెజెంట్ ఫేడ్ అవుట్ అయిపోయే పొజిషన్లో ఉంది. సరే, ఇంకా మూవీ అయితే November 1 పోస్ట్ పోన్ అయిపోయింది. వాళ్ళ కంటెంట్ మీద నమ్మకంతో ముందు రోజు ప్రీమియర్స్ వేసుకున్నారు. ప్రీమియర్ షోకి నేను వెళ్ళాను. మరి మూవీ చూసాక నాకైతే సర్ప్రైజింగ్లీ పర్లేదు, బాగానే అనిపించింది. బ్యాడ్ ఫిల్మ్ అయితే కాదు, సెట్ అండ్ పార్ట్స్లో వర్క్ అయింది నాకు. యాక్చువల్గా స్టోరీ రొటీనే. హీరో పోలీస్ ఆఫీసర్ వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అవుతాడు. అక్కడ గాంజా పండించి పబ్లిక్ అమ్మేస్తున్న విలన్ గాడి ఆకృత్యాలను అరాచకంగా హీరో ఖండించడం ఈ సినిమా కదా. ప్రతి సినిమాలో ఉన్నట్టే పోలీస్ ఆఫీసర్ కాకుండా వెరైటీగా హీరోని ఇందులో రైల్వే పోలీస్ ఆఫీసర్ చేశారు. సో ఈ కథలో నాకు వర్క్ అయిన ఎలిమెంట్స్ అంటే రవితేజ గారి ఎనర్జీ లెవెల్స్కి రాజేంద్ర ప్రసాద్ గారి కామిక్ టైమింగ్ నీట్గా పని అయింది. వీళ్ళు స్క్రీన్ మీదకి వచ్చిన ప్రతిసారి ఎంతో కొంత ఇంప్రెస్ చేసే వెళ్తారు. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారిని కేవలం కామెడీకే వాడుకోలేదు, ప్రీ క్లైమాక్స్లో ఒక సర్ప్రైజ్ కూడా ఉంటుంది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. అండ్ రెస్ట్ ఆఫ్ ద కమెడియన్స్ ఆది గారు, అజయ్ ఘోష్ గారు వీళ్ళిద్దరు కాంబినేషన్ కూడా బాగుంటుంది. మంచి వన్ లైనర్స్ ఉంటాయి. వీళ్ళ వల్లే ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో నేషన్ ఉన్నా కూడా ఈజీ గోయింగ్లోనే వెళ్ళిపోయింది. అండ్ ఇప్పుడు కామెడీ సీన్ వస్తుందంటే అందరూ క్రింజ్ అంటుంటారు కదా. బట్ ఈ మూవీలో ఆ క్రింజ్ ఏం తీసుకురాలేదు. జస్ట్ 1-2 చోట్ల తప్ప మ్యాక్సిమం కామెడీ పోర్షన్స్ అన్ని డైరెక్టర్ బాగానే రాసుకున్నారు. ఎంటర్టైన్మెంట్ పక్కన పెడితే స్టోరీ చాలా రొటీన్ అయిపోయింది. నెక్స్ట్ ఏం జరుగుతుందని ప్రిడిక్ట్ చేసేయచ్చు. అండ్ విలన్ గ్యాంగ్ హీరోకి అడ్డుపడితే హీరో వాళ్ళని కొట్టేసి నా రేంజ్ ఇది అని విలన్కి దమ్కి ఇవ్వడం, ఇదంతా ఫస్ట్ హాఫ్లో బోర్ కొట్టకుండా సర్దేశారు. కానీ ఈ మధ్యలోనే ఆ సాంగ్లు బ్యాక్ టు బ్యాక్ ఫైట్లు పెట్టేసి కొంచెం ఇసుగు తెప్పించేశారు. నా వరకు తూ మేరా లవ్ సాంగ్ తప్ప ఇంకేం వర్క్ అవ్వలేదు. కానీ అది కూడా 3 ఛానల్ పెట్టేసి ల్యాగ్ చేశారు. అయితే నాగవంశీ గారు ఈ మూవీ ప్రీ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు బద్దలైపోతుంది అన్నారు కదా. నిజం చెప్పాలంటే అదేం బద్దలవ్వలేదు. కానీ కంపేర్ టు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ బాగుంటుంది. ఒక మంచి ఫారెస్ట్ ఫైట్ ఉంటుంది, హీరో విలన్కి ఫేస్ ఆఫ్ సీన్ ఉంటుంది, రాజేంద్ర ప్రసాద్ గారి ట్రాక్ ఇవన్నీ వర్క్ అవుతాయి. కానీ మధ్యలో మళ్ళీ మా సాంగ్స్ స్పీడ్ బ్రేకర్లో అడ్డుపడి తలపడి తెప్పిస్తాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే కమర్షియల్ సినిమా ప్లస్ రవితేజ గారి నుంచి మనం ఏ ఎక్స్పెక్ట్ చేసి వస్తామో అవన్నీ ఇందులో ఉంటాయి. చూస్తున్నప్పుడు బాధ పెట్టలేదు, థియేటర్ నుంచి బయటకు వచ్చాక గుర్తుంచుకునే మూవీ కాదు, ఒక నీట్ టైంపాస్ ఎంటర్టైనర్. అలా ఒక ఫ్లోలో వెళ్ళిపోద్ది. అండ్ ఇందులో పెద్ద డ్రాబ్యాక్ అంటే శ్రీలీలానే. ఇలాంటి విలేజ్ బ్యాక్ డ్రాప్ కథలకి ఆమె ఫేస్ అస్సలు సెట్ కాదు, ఆర్టిఫిషియల్ ఫీల్ వచ్చింది. తన ఎనర్జీ లెవెల్స్ డాన్సింగ్ స్కిల్స్ ఇక్కడ వరకు ఓకే, కానీ మాస్ చూపిస్తానంటేనే కష్టం. దట్టు వీళ్ళిద్దరు లవ్ ట్రాక్ కూడా అస్సలు ఎక్కలేదు. ఓవరాల్ ఒకసారి చూడడానికి బాగుంటుంది మూవీ. ఎక్కువ మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. వెళ్ళామా చూసామా వచ్చేసామా అంతవరకే. అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్నీ ఓకే, బట్ బ్యాక్గ్రౌండ్ స్కోరు నాకు నచ్చలేదు. కొన్ని మంచిగా ఎలివేట్ చేసే సీన్స్ ఉంటాయి ఇందులో, కానీ వాటిని బీమ్స్ తన ఆర్ఆర్తో ఎలివేట్ చేయలేదు ప్రాపర్గా. ఎక్స్పెక్టింగ్ చాలా మోర్ ఫ్రమ్ హిమ్. ఫైనల్గా ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.5 out of 5. See you in the next video. Take care friends and thank you.